పైలట్ ఏం చేస్తాడు? ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని సేఫ్ గా టేక్ ఆఫ్ చేసి ఆటో పైలట్ మోడ్ లో తీసుకెళ్లి మళ్ళీ ల్యాండింగ్ చేయాలి, అవునా కదా? సో ఒక పైలట్ అంత పెద్ద జాబ్ చేస్తున్నాడు. యూనో ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఫస్ట్ ఒక లీడర్ ఏం చేయాలి అంటే మీ అందరినీ కూడా మీ అందరం టేక్ ఆఫ్ చేయాలి. ఒక్కసారి కనుక గాల్లోకి ఎగిరిందంటే ఆటో పైలట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. క్రూజ్ అంటారు దాన్ని, ఏమంటారు? ఎస్, ఆ క్రూజ్ మోడల్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏమి కూడా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, బిజినెస్ ఆటోమేటిక్ గా ముందుకెళ్తా ఉంటుంది. యూ విల్ ఎంజాయ్ ద ఫ్రూట్స్, దట్స్ ఆల్. అప్పుడు ఇది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట బిజినెస్. ఆ లెవెల్ వచ్చేంత వరకు యూ హ్యావ్ టు బీ విత్ దిస్. మీ సీనియర్స్ తో కనుక ఉంటే డెఫినెట్ గా మీరు మంచి డెస్టినేషన్ లో ల్యాండ్ అవుతారు. డెస్టినేషన్ అగైన్ బ్యాక్ టు ది పైలట్. డెస్టినేషన్ ఏదైతే ఉంటుందో, పైలట్ కి డెస్టినేషన్ ఉంటుంది, ఎయిర్ క్రాఫ్ట్ కి కూడా డెస్టినేషన్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? అండ్ దానికంటూ ఒక అరైవల్ టైం కూడా ఉంటుంది. అండ్ మీ అందరికి నేను ఏం చెప్తున్నానంటే యూ షుడ్ ఆల్సో బి విత్ ద డెస్టినేషన్. మీరు ఏ డెస్టినేషన్ లో ల్యాండ్ అవ్వాలనుకుంటున్నారు, ఓకే, అండ్ ఏ టైం కి ల్యాండ్ అవ్వాలనుకుంటున్నారు, ఏ నెలలో ల్యాండ్ అవ్వాలనుకుంటున్నారు, ఏ ఇయర్ లో మీరు ల్యాండ్ అవ్వాలనుకుంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రియల్ టైం ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాం మేము, ఓకే. సో ఈ ఫ్యాక్ట్ కనుక ఎవరైతే అర్థమవుతుందో, ఎవరికైతే వాళ్ళ మైండ్ లో కరెక్ట్ కూర్చుంటుందో, డెఫినెట్ గా వాళ్ళ ఫ్లైట్ ని, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ ని వాళ్ళు సేఫ్ గా ల్యాండ్ చేస్తారు. సేఫ్ గా అంటే విత్ సక్సెస్. ఫ్లైట్ ల్యాండ్ అయిందంటే సక్సెస్ కాదా బాస్ చెప్పాలి మీ అందరూ. మరి మీరందరూ కూడా సక్సెస్ గా ల్యాండ్ అయ్యారంటే మీ ఫ్యామిలీ ఎంత అద్భుతంగా ఉంటుంది, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటారు, మీ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటారు. మరి మీ సక్సెస్ కాదా అది? మరి పెట్టుకుందామా, మనం ఒక అరైవల్ పెట్టుకుందామా, మనకంటే ఒక టైం పెట్టుకుందామా, మనం ఏం చేయాలనుకుంటున్నాం పెట్టుకుందామా అందరం కూడా. ఆర్ యు ఆల్ రెడీ? పెడతామా వద్దా? ఓకే, ఈ రోజు నుంచి గట్టిగా పెట్టుకోండి బాస్. ఓకే,